సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, కూటమి నాయకులకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకి అందరికీ నమస్కారం అండి. ఈ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి మన గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించారండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మహిళలు మరియు పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం కోసం. ఈ క్యాంప్ లో ప్రత్యేకమైన స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయండి. గైనకాలజీ సేవలు, ఆర్థోపెడిషన్ సేవలు, సాధారణ శస్త్రచికిత్స, కంటి వైద్యం, దంత వైద్యం, ఆయుష్ సేవలు అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉంటాయండి. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు, అందరికీ ధన్యవాదములు. మనం అందరం కలిపి ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాము. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, టీకాలు, మానసిక శుభ్రత, శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా, ధైర్యంగా, శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను. దీని ద్వారా మన దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను. మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన స్త్రీ, శక్తివంతమైన కుటుంబం కోసం శపథం చేద్దాం. అందరికీ ధన్యవాదాలండి.
నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ గిరీష్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పాలకొల్లు నందు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాము స్వస్థ నారి స్వశక్త పరివార్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ ఆచంటలో ఈ క్యాంపు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరము, అలాగే ఉచిత యోగా నేచురోపతి వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకి ఏంటంటే ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది, ఆయుర్వేద మందులు. అలాగే మెయిన్గా స్త్రీలకి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అవి ఉచితంగా, అంటే మన మందులు అవి ఇస్తాము, తర్వాత వైద్య సలహాలు సూచనలు అవి కూడా చెప్తాము. దీన్ని అందరూ ఈ ఆచంట ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. తర్వాత మన సులక్షణమణి గారు నేచురోపతి డాక్టర్ గారు పెనుగొండలో చేస్తున్నారు. ఈవిడ కూడా కొద్దిగా యోగా ఆసనాల గురించి చెప్తారండి, కొద్దిగా ఇన్ఫర్మేషన్. నమస్తే అండి, నేను డాక్టర్ సులక్షణ అండి. ప్రకృతి గవర్నమెంట్ ప్రకృతి వైద్యశాలలో నేను పెనుగొండలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్వస్థ నారి మీ ప్రోగ్రామ్ గురించి మనం ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ యోగా ఒకటి, మనకి పౌష్టికాహారము, వీటికి సంబంధించిన విషయాల గురించి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళందరికీ ఎనిమిక్గా ఉండటం, రక్తహీనత, లేకపోతే నెలసలు సరిగా రాకపోవటం, ఇవన్నీ కంప్లైంట్స్ అవన్నీ ఉంటున్నాయి. దానికి తగ్గట్టు వాళ్ళు ఏం ఆహారం తీసుకోవాలి, ఏమి యోగాసనాలు చేస్తే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది అనే దాని గురించి మీకు ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు చేస్తామండి. ఆచంటలో దాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ యోగా సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మీరు పెనుగొండ వచ్చి దాన్ని వినియోగించుకోవచ్చు అండి. ఎప్పుడు అది మీకు సర్వీసెస్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ముగిది సాయి ప్రస్మ. నేను కవిటంలో గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఆచంటలో కండక్ట్ చేసిన స్వస్థ నారి స్వశక్తి కుటుంబ పరివార్ అభియాన్కి వచ్చాము ఇక్కడ ఆచంటలో. ఈ ప్రోగ్రాంలో స్త్రీలకు సంబంధించిన, చిన్నపిల్లలకు సంబంధించిన, అలాగే ముసలి వాళ్ళకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి మేము చెక్ చేస్తాము. ఈ సర్వీసెస్ని ఇక్కడే ఆపేయకుండా కొనసాగించాలని మోడీ గారు ఈ ప్రోగ్రాంలో ఆయుష్ సేవలను అందించారు. సో మీ ఎవరికైనా ఆడవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లల్లో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి, స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్. వాళ్ళు త్వరగా మెచ్యూర్ అవటం కానీ, లేకపోతే పీరియడ్స్ వచ్చిన మధ్యలో ఆగిపోవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఇటువంటి కేసెస్ కూడా మా క్లినిక్కి చాలా వస్తున్నాయి. ఈ ఆచంట గ్రామంలో ఉన్న ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కవిటంకి వచ్చి నన్ను సంప్రదించగలరని కోరుకుంటున్నాను.
మాకు ఎక్సర్సైజ్ చాలా ఎక్కువైపోతుంది అని అంటారు. కానీ మనం చేసే పని చాలా ఫాస్ట్గా మనం వేరే వేరే ఆలోచనలతో చేస్తాం కాబట్టి అది ఎక్సర్సైజ్ కాదమ్మా. మీరు ఇంట్లో ఎంత పని చేసినా అది ఎక్సర్సైజ్లోకి రాదు. ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మనం ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో మనం ప్రశాంతంగా ఉండే చేసేది. దానివల్ల ఏంటంటే మనం శ్వాస తీసుకొని బ్రీతింగ్ అవి తీసుకునేవి కూడా మనకి స్లోగా తీసుకొని స్లోగా వదులుతుంది. దీనివల్ల ఆక్సిజన్ కూడా మనకి ఎక్కువ సప్లై వెళ్తుంది అనమాట బాడీలో. సో అందుకని ప్రశాంతంగా కూర్చొని చేసేదాన్ని మనకి ఎక్సర్సైజ్ అంటారు. సో అన్ని వేళలా మనకి ఎక్సర్సైజ్ వాకింగ్ వెళ్ళాలి అనుకోండి, ఒకరోజు వర్షాలు వస్తాయి లేకపోతే ఎండ్ ఉంటుంది, అట్లా చేయలేం. కాబట్టి యోగా అనేది ప్రశాంతంగా మనం ఎక్కడైనా ఒక చిన్న ప్లేస్లో ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు మనకు ఉన్నాయి. సో మీకు సింపుల్గా మీరు అంటే రోజుకి కనీసం అంటే 20 నిమిషాలు ఎవరికి సరిపోకపోవచ్చు మనకున్న బిజీ లైఫ్లో. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మనం రోజు మన యోగా చేస్తే మనకేంటంటే ఈ షుగర్, బీపీస్ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. థైరాయిడ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న డిసీజెసే ఉంటున్నాయి. ఉండి ఒక 5 లెక్క పెట్టి మళ్ళీ ఊపిరి అదే బిగపెట్టుకున్నది స్లోగా తీసుకొచ్చి నార్మల్ పొజిషన్కి రావాలి. ఇది ఒక 3 ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఒక 3 చేసుకోండి. ఒక 10 రోజుల తర్వాత ఒక 2 కౌంట్, అలా మనం 10 దాకా చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరే ఎక్సర్సైజ్ కనుక యాడ్ చేస్తే ఇది కొంచెం తగ్గించుకోండి. ఇది మొదటి నెక్ ఎక్సర్సైజ్లో ముందు వెనక్కి ఓన్లీ మెడనే పెట్టాలి. మీరు వెనక నడుమంతా వంచదు, ఓన్లీ మెడనే వెనక ఇచ్చేసుకోండి, బెండ్ చేయండి. మళ్ళీ మన కింద పొజిషన్ వచ్చేసేటప్పుడు ఊపిరిని నార్మల్ యూజ్ చేసే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెమ్మదిగా 1 2 3 4 5 ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.